హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్లైన్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా. ఈరోజు సత్యవతికి ఎంతమంది కుమారులు, భీష్ముడు ఎందుకు ఆ ముగ్గురు కన్యలను బలవంతంగా రథం మీద ఎక్కించుకు తీసుకువెళ్ళాడు అనేటువంటి విషయాలు అయితే తెలుసుకుందాం. మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా క్రమంగా సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రాంగదుడు అత్యంత పరాక్రమశాలి, ధీమంతుడు. విచిత్రవీరుడు విలువిద్యలో మేటి. శంతనుడు మరణించిన తర్వాత భీష్ముడు తన వాగ్దానం ప్రకారం చిత్రాంగదుని రాజుగా చేశాడు. అప్పుడు గంధర్వులలో మాచ్వర్వ పీడితుడైన చిత్రాంగదుడు అనే రాజు శంతన కుమారుడైన చిత్రాంగదునితో యుద్ధానికి పూనుకున్నాడు. గంగా తీరంలో వారికి 3 సంవత్సరాల యుద్ధం సాగింది. చివరకు శంతనుడు కుమారుడైన చిత్రాంగదుడు యుద్ధంలో మరణించాడు. భీష్ముడు దహన సంస్కారాలు చేశాడు. అప్పుడు విచిత్రవీరుడు ఇంకా చిన్నవాడు. అందువలన సత్యవతి కోరిక మేరకు భీష్ముడు రాజ్యపాలనలో అతని తరపున కర్తవ్య పాలన వహించాడు. విచిత్రవీరునికి వయసు రాగానే భీష్ముడు అతనికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. భీష్ముడు సత్యవతి అతని వివాహం చేయదలుచుకున్నారు. ఆ సమయానికి కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. చాలామంది రాజులు ఆ స్వయంవరానికి విచ్చేసి ఉన్నారు. భీష్ముడు ఆ 3 కన్యలను చూసి వారు విచిత్ర వీరునికి తగిన భార్యలవుతారని నిశ్చయించుకున్నాడు. ఆసీనులైన రాజుల పేర్లు చదువుతుండగా భీష్ముడు విచిత్ర వీరుని కొరకు ఆ కన్యలను కోరాడు. భీష్ముడు స్వయంవరం మండపంలో ప్రవేశించి అచ్చట ఉన్న రాజులందరూ చూస్తూ ఉండగానే బలవంతంగా ఆ 3 కన్యలను తమ రథం మీద ఎక్కించుకుని అచ్చటి రాజులందరితో పిడుగులాంటి కంఠస్వరంతో ఇలా అన్నాడు: స్వయంవరం విధానాలు చాలా ఉన్నాయి అని పెద్దలు చెబుతారు. అందులో కన్యను బలవంతంగా రాజులందరి సమక్షాన తీసుకుపోవడం ఒక విధం. ఈ 3 కన్యలను మీ సమక్షంలో బలవంతంగా తీసుకుపోతున్నాను. మీలో ఎవ్వరైనా నాతో పోరాడమని సవాలు చేస్తున్నాను. మీకున్న శక్తి సామర్థ్యాలతో నన్ను ఓడించవచ్చు అంటూ భీష్ముడు రథాన్ని ముందుకు నడిపాడు. హఠాత్తుగా ఇలా జరుగుతుందని ఊహించని ఆ రాజులందరూ క్షణకాలం స్తంభించిపోయి తర్వాత కోపానికి గురై పెదవులు కొరుకుతూ ఆయుధాలు ధరించి రథాలను అధిరోహించి భీష్మునితో యుద్ధానికి తలపడ్డారు. భీష్ముడు రాజులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఒకవైపు అసంఖ్యాకులైన రాజులు, మరోవైపు భీష్ముడొక్కడే. వీల కొలిది నిశిత బాణాలను వారు భీష్మునిపై ప్రయోగించారు. కానీ భీష్ముడు వాటన్నిటినీ మార్గమధ్యమునే ఖండించి వేశాడు. ఈ భీకర సంగ్రామాన్ని చూచిన వారు దేవాసుర యుద్ధమేనని భయపడ్డారు. యుద్ధంలో పాల్గొనని రాజులందరూ ఆ దృశ్యాన్ని చూడడానికే భయపడ్డారు. భీష్ముని ధైర్య సాహసాలు ఆయన ఎదురించి రాజులందరూ ఆశ్చర్యపడి అభినందించారు. ఆ రాజులందరినీ అవలీలగా ఓడించి భీష్ముడు 3 కన్యలతో హస్తినాపుర మార్గం పట్టాడు. అప్పుడు సాల్వుడు అనే రాజు వికటహాసం చేస్తూ భీష్ముణ్ణి అడ్డగించి నిలువమన్నాడు. సాహసవంతుడైన సాల్వుని చూసి రాజులందరూ ఆశ్చర్యపడ్డారు. ప్రచండ కోపంతో భీష్ముడి సారథి రథాన్ని సాల్వుని వైపు నడుపుతూ గరుడు సర్పమును చీల్చినట్టు నేత తన్ని చీలుస్తారు అంటూ సాల్వుని గుర్రాలను, రథసారథిని క్షణంలో చంపి జాలితో సాల్వుని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఇతర రాజులందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. విజయంతో భీష్ముడు 3 కన్యలతో హస్తినాపురం చేరుకున్నారు. విచిత్ర వీరునితో వారి వివాహముకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ 3 కన్యలలో పెద్దదైన అంబ భీష్ముని ముందుకు వచ్చి ఇలా అన్నది: నేను స్వయంవరానికి ముందే శైబ్యరాజైన సాల్వుని భర్తగా వరించాను. ఆయన కూడా నన్ను అంగీకరించారు. మా తండ్రి కూడా సమ్మతించాడు. నేను స్వయంవరంలో సాల్వున్నే వరించి ఉండేదాన్ని. మీరు విజ్ఞావంతులు, ధర్మవేత్తలు. అందువల్ల ఏది ధర్మసత్తమో దానికే చేయండి. భీష్ముడు ఆమె మాటలను గౌరవించి ఆమె వెళ్ళిపోవడానికి అనుమతించారు. మిగిలిన ఇరువురు సోదరీమణులై అంబిక, అంబాలికను విచిత్ర వీరునికిచ్చి వివాహం జరిపించారు. కొంతకాలం వారి వివాహ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోయింది. కానీ యువప్రాయమునే అతనికి రాజ్యయక్ష రుగ్మత దాపురించి చికిత్సలు ఎన్ని చేయించినా లాభం లేకపోయింది. రాజకుటుంబాన్నంతా విషాదంలో ముంచి విచిత్రవీర్యుడు కన్ను మూశాడు. అయితే
తర్వాత భీష్ముడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడా లేదా, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అంతా మీకైతే నేను పార్ట్ 5లో అయితే వివరిస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.